గుండు భీమన్న కథలు. రాక్షసుడు తన భర్తకు చదువు సంధ్యలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందారు గారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేతకాకపోవటం ఏమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకొని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు. జమీందారు గారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతీదీ నువ్వు కూడా చదువుతూ ఉండు. అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు గాని తన మామగారు చదివేదెల్లా తాను చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమయ్యింది. జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చెయ్యాలనుకున్నాడు. రాత్రి అయ్యి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకొని వస్తాను, నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకొని రామాయణం చదవటానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చత్వారపు జోడు. ఆయన వయసు మళ్ళినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చత్వారం లేకపోవడం వల్ల ఆ జోడు పెట్టుకొని చదవనారంభిస్తే కళ్లకు శ్రమ అయ్యింది. అలాగే శ్రమపడుతూ భీమన్న కొంచెంసేపు చదివేసరికి కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునికి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరికొంచెం సేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ వచ్చినవాడొక దొంగ. ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లని బట్టలు వేసుకొని ముఖానికి చేతులకు మసి పూసుకొని వచ్చాడు. కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడిలాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకొని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక్క చావుకేక పెట్టి కింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడు పేరు మోసిన దొంగ కావటం చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం.